ప్రద్యుమ్నాయ నమః. అంగమహారాజు ఋత్విక్కుల అనుమతిని పొంది ఆ పాయస పాత్రను తన దోశలతో తీసుకొని ఆఘ్రాణించాడు. ఎంతో సంతోషంగా దానిని తన భార్యకిచ్చాడు. ఆ పాయసాన్ని సంతానం లేని సునీతాదేవి ఎంతో ఆదరంతో స్వీకరించి భర్త వలన గర్భాన్ని ధరించింది. నెలలు నిండాయి. ప్రసవకాలం వచ్చింది. ఆమె ఒక పుత్రుణ్ణి కన్నది. అతడే వేణుడు. సునీత తండ్రి పేరు మృత్యు. వేణుడు చిన్న వయస్సు నుండి ఎల్లప్పుడూ అధర్ముని వంశంలో పుట్టిన మాతామహుడైన మృత్యువును అనుసరించి ఉండేవాడు. అందువల్ల అతడు అధర్మ ప్రియుడు అయ్యాడు. అతడు వేటకై అడవికి వెళ్లేవాడు. అక్కడ క్రూరమైన కిరాతుడిలాగా విల్లెక్కుపెట్టి దీనమైన సాధు జంతువును చంపేవాడు. అతడిని చూసి జనులు వీడు వేణుడు పీడించేవాడు అని భయంతో ఆక్రోశించేవాడు. వేణుడు మిక్కిలి క్రూరుడు, దయలేనివాడు. తనతో ఆటలాడుకునే తన వయస్సు బాలులను బలత్కారంగా లాక్కువచ్చి జాలి లేకుండా గొడ్డును బాదినట్లు బాధేవాడు. అంగరాజు తన పుత్రుడు చాలా చెడు స్వభావం కలవాడని గమనించాడు. అతడిని అనేక రకాలుగా శిక్షించి అదుపులో పెట్టడానికి చాలా ప్రయత్నించాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. దాంతో ఆయన మనస్సులో తీవ్రమైన దుఃఖాన్ని పొంది ఇలా అనుకున్నాడు: సంతానం లేని గృహస్థులు చెడు సంతానం వల్ల కలిగే భరించ శక్యం కాని దుఃఖాన్ని పొందని వారు ఆ దేవుడి గొప్పగా ఆరాధించి ఉంటారు కదా. చెడు సంతానం వల్ల తల్లిదండ్రులు చెడ్డ పేరు, అధర్మము, అందరిలో విరోధము, అంతులోని మనోవ్యత కలుగుతాయి. వారి ఇల్లు దుఃఖానికి నిలయం అవుతుంది. అటువంటి సంతానం పేరుకు సంతానమే గాని నిజానికి వారు తల్లిదండ్రులకు మోహం అనే బంధంగా ఉంటారు. వివేకి అయినవాడు అటువంటి సంతానాన్ని ఎలా ఆదరిస్తాడు? పిల్లలను ఎలా ప్రేమగా లాలిస్తాడు? ఇంకో విధంగా ఆలోచించినప్పుడు మంచి సంతానం కంటే చెడు సంతానమే మేలనిపిస్తుంది. మంచి సంతానం వల్ల వియోగం మొదలైన దుఃఖాలు తప్పకుండా కలుగుతాయి. కానీ చెడు సంతానం వల్ల అజ్ఞానం మొదలైన చిత్తక్లేశాలను ఆశ్రయమైన గృహం నుండి విరక్తి చెందే అవకాశం లభిస్తుంది. ఈ విధంగా అంగమహారాజు పుత్రుడి గురించి మనస్సులో విరక్తి చెందాడు. ఇక ఆయనకు నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి సమయంలో లేచాడు. గాఢ నిద్రలో ఉన్న తన భార్య సునీతను విడిచి గొప్ప సంపదలకు నిలయమైన తన రాజమందిరాన్ని కూడా విడిచి జనులెవరికీ కనిపించకుండా ఎటో వెళ్ళిపోయాడు. మహారాజు గారు విరక్తితో రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోయాడని పురోహితుడు, మంత్రులు, మిత్రులు, ప్రజలు తెలుసుకొని ఎంతో దుఃఖించారు. వారు రాజుగారి కోసం దేశ నలుమూలలా వెతికించారు. అక్కడ సమావేశమై ఎదురు చూస్తున్న మహర్షులను నమస్కరించి కన్నీరు కారుస్తూ మహారాజు గారు కనిపించలేదని విన్నవించారు. ఇంతటితో 4వ స్కంధంలోని 13వ అధ్యాయము సమాప్తం. 14వ అధ్యాయము. ఈ అధ్యాయంలో మహర్షులు దుష్టుడైన వేణుణ్ణి రాజుగా చేయటం, చెడు ప్రవర్తనతో వేణరాజు మరణించటం వంటి విషయాలు చెప్పబడ్డాయి. మైత్రేయ మహర్షి విదురుడికి వేణుడి కథను ఇలా చెప్పసాగాడు. అంగమహారాజు గారు కనిపించలేదని వేద అయినటువంటి భృగు మొదలైన మహర్షులందరూ కూడా జనుల క్షేమం గురించి చింతిస్తూ ఆలోచించారు. ప్రజలను రక్షించే రాజు కనుక లేకపోతే ప్రజలు పశువుల్లాగా ప్రవర్తిస్తూ ఒకరినొకరు దోచుకుంటారని వారు భావించారు. వెంటనే వీరుడైన వేణుడి తల్లి సునీత వద్దకు వెళ్లి ఈ విషయం గురించి వారు చెప్పారు. మంత్రులకు గాని ఇతర రాజ్యాధికారులకు గాని ప్రజలకు దుష్ట స్వభావం గల వేణుడు
రాజు కావటం ఇష్టం లేకపోయినా కూడా ఋషులు ప్రజల యోగక్షేమాలను కోరుకున్నారు. వేణుడికే రాజ్యానికి పట్టం కట్టి ప్రభువుగా పట్టాభిషిక్తుణ్ణి చేశారు. వేణుడు అతి కఠినమైన శిక్షలు విధించేవాడు. అతడు రాజసింహాసనం మీద కూర్చున్నాడు అనే వార్తను వినగానే దొంగలు ఎక్కడి వారక్కడ తమ తమ పనులను నిలిపివేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అంత భయం. వేణుడి అలా రాజసింహాసనంపై కూర్చున్నాడో లేదో అతడికి గర్వం పెరిగిపోయింది. 8 దిక్కుల్లోనూ అతడి శాసనానికి తిరుగు లేకోకుండా పోయింది. అధికారం చేతులు దొరికితే అంతే కదా. అతడు ఎల్లప్పుడూ తనను తానే పొగుడుకుంటూ గొప్పలు చెప్పుకుంటూ ఉండేవాడు. ఏ విధమైన అడ్డు ఆపు లేకుండా, వారిని లెక్క చేయకుండా సజ్జనులను మహాత్ములను అవమానించసాగాడు. అతడు మదంతో కన్ను విన్ను కనిపించుకోకుండా ప్రవర్తనసాగాడు. మావటివాడు ఉంటాడు కదా, వాడి అంకుశ భయము లేని మదపటేనులాగా, మావటివాడిని చూశారు కదా మీరు, వాడి యొక్క అంకుశ భయము లేని మదపటేనులాగా అతడు రథంపైకి ఎక్కి స్వేచ్ఛగా సంచరిస్తూ భూమిని ఆకాశాన్ని కూడా గడగడలాడించాడు. ఎక్కడా కూడా బ్రాహ్మణులు యజ్ఞాలు, యాగాలు, దానాలు, హోమాలను చేయరాదు అని బేరీలు మ్రోగించి రాజ్యమంతా చాటింపు చేయించారు. సమస్త ధర్మ కార్యాలను అడ్డు తగిలి ఆపించాడు. చెడు స్వభావం గల వేణుడి యొక్క దుష్టమైనటువంటి చేష్టలను మహర్షులు చూశారు. జనులకు కలిగిన కష్టం గురించి వారు ఆలోచించారు. దయామయులైన వారందరూ ఒక చోట సమావేశమై ఇలా అనుకున్నారు, ఆహా ఆశ్చర్యం! ప్రజలకు ఒకవైపు చోరు నుండి, మరోవైపు రాజు నుండి పెద్ద ఆపద వచ్చి పడింది. కట్టెను 2 వైపులా మంట పెట్టినప్పుడు కట్టె మధ్యలో ఉన్న పురుగుల్లాగా జనులు పీడించబడుతున్నారు. ఒకవైపు దొంగలతోనూ, మరోవైపు రాజుతోనూ నలిగిపోతున్నారు. రాజు లేకపోతే దేశంలో అరాచకం ఏర్పడుతుందేమో అని భయపడ్డారు. రాజసింహాసనం ఎక్కటానికి అర్హత లేకపోయినా ఈ వేణుడిని మనం సింహాసనంపై కూర్చోబెట్టి రాజును చేశాం కదా, మనం ఎంత పొరపాటు చేశాం అని ఋషులందరూ దుఃఖిస్తున్నారు. కానీ వీడి వల్ల కూడా ప్రజలకు భయం వచ్చి పడిందే. దొంగల వల్ల అరాచకం అయిపోతుందని ఒక రాజుగా చేసి పెడితే అసలు అరాచకం అంతా ఈ రాజులోనే ఉంది. మనం ఏం చేయటం? ఈ దుష్టపు స్వభావం అంతా వీడిలోనే ఉంది. అసలు వీడే మనకు మృత్యువుగా ఉన్నాడు అని అందరూ యోచన చేశారు. ఇటువంటి స్థితిలో జనులకు రక్షణ కలిగించే ఉపాయం ఏమిటి? వారికి ఎలా మేలు కలుగుతుంది? అహేరివ పయః పోషః పోషకస్యాపి అనర్థభృత్ వేనః ప్రకృత్యైవ ఖలః సునీతాగర్భ సంభవః. త్రాచుపాముకు పాలు పోసి పెంచితే అది పెంచిన వాడినే కాటు వేస్తుంది. అది దాని స్వభావం. అలాగే ఈ వేణుడు కూడా మనకు అదే పనిచేశాడు. సునీతాదేవి కడుపున పుట్టిన ఈ వేణుడు కూడా సహజంగానే దుష్టుడు. మనం చేత ప్రజాపాలకునిగా నియమించబడిన ఈ వేణుడు అని ముందు చెప్తున్నారు. వేణుడు దుష్టబుద్ధిని గురించి చెప్తున్నారు. అనిరుద్ధాయ నమః.